The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. మాట పరంగా మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవారు. ఇలాంటి భయం కూడా శోభన్ బాబు గారికి ఉండేదండి. నేను అని తెలిసిన నా ఫ్యాన్స్కి అందరికి తెలుసు. దాని గురించి అసలు ఆలోచన ఉండేది కదమ్మా. ఇప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చావు అభిమానంగా, కానీ నువ్వు ఇది మీ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతారు పిల్లలు. అందుకని దానికి ఎప్పుడు జాగ్రత్త చెప్పేవాళ్ళం. ఆయన చేస్తున్న సినిమాల్లో బాగా కష్టపడిన సినిమా ఏంటి? స్టార్టింగ్లో కొన్ని ఫైట్ సీన్లు వచ్చి కొట్టుకోటాలు అయి ఉండే కదా, బాగా కష్టపడ్డారు అని నేను కూడా చెప్పడానికి లేదు. ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ, ఆ గోదావరి అందాలు కానీ, రాఘేంద్ర డైరెక్షన్ కానీ, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన కొడుకులు కానీ ఆయన ఫ్యామిలీలో ఒక్కరిని కూడా సినిమా ఇండస్ట్రీ వైపు ఎందుకు పంపించలేదు? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇంత ప్యాన్ ఇండియా లాగా లేదు, ఉన్న పరిధిలో ఉండేది. ఆ పరిధిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దెబ్బతింటూ చూసాం. తర్వాత సంపాదించి దెబ్బతిన్నారు, కొంతమంది సంపాదించకుండా దెబ్బతిన్నారు, అందరూ చూసాం. అందుకన్నా సినిమా ఫీల్డ్ ఎప్పుడు ఆగదనేది కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నిర్మాతలకు కానీ డైరెక్టర్స్కి కానీ ఆయన హెల్ప్ చేసేవాళ్ళం. నా రెమ్యునేషన్ ఇంత, మళ్ళీ సోమన్ బాబు చివరిలో అమౌంట్ తగ్గలేదు, ఇంకో లేదు అని అనుకోవచ్చు. మ్యాక్సిమం హెల్ప్ చేసేవాళ్ళు. 100 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు రాపోయినా మన 100కి 10 రూపాయలు వస్తుంది కదా, ఇది చాలు అనే తృప్తితో, ఆ భయంతో, ఆ తృప్తితో అక్కడే ఆగిపోయారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. శోభన్ బాబు గారంటే అందగాడు అని తెలుసు. ఆయన వినమ్రతతో, విలక్షణ నటనతో, తెలుగు తెరపై అంతులేని చిత్రాలతో మనందరి మనసుల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి గురించి మాట్లాడే ముందే ఆయనతో పాటు పనిచేస్తూ, ఆయన దగ్గర నుండి చూస్తూ, ఆయనతో పాటు రోజులు గడిపిన ఒక వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ జవాజీ గారితో తెర వెనుక కథలు ప్రోగ్రాంలో ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు, ఆయన జీవితంలోని అజ్ఞాత కోణాల గురించి, ఆశయాల గురించి, ఎన్నెన్నో మలుపుల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. మాట పరంగా మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవారు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ ఇది పెట్టండి, ఇది చెయ్యండి అని చెప్తారు. కానీ నేను ఎవరికి హెల్ప్ చేయట్లేదు కాబట్టి ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోరేమో ఫ్యూచర్లో, నేను అంటే బయట ప్రజలకి ఏం చేయట్లేదు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోరేమో, నేను రాజకీయాల్లో లేను, ఇంకా దేంట్లో లేను, సో మరి నన్ను ఎవరు పట్టించుకోరేమో నా ఆఖరి రోజుల్లో, ఇలాంటి భయం కూడా శోభన్ బాబు గారికి ఉండేదండి? లేదు, అసలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను అని తెలిసిన నా ఫ్యాన్స్కి అందరికి తెలుసు, నా రిలేషన్ తెలుసు, అందరికి తెలుసు. నేను నా దగ్గరికి వస్తే నేను చెప్పేది కూడా మంచిగా చెప్తాను తప్ప చెడు చెప్పను. నా గురించి తర్వాత తెలుసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చెప్పాను. దానిలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అలా నార్మల్గానే ఉన్నారు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన ఉండేది కదమ్మా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుకునేవాళ్ళు ఆయన. అక్కడ ఎస్ఎన్ రావు గారని ఒక మేనేజర్ ఉంటారు, ఓన్లీ ఫ్యాన్స్ని తో మాట్లాడటానికి. ఎందుకంటే ఆయన తెలుసుకుంటాడు ఈ ఫ్యాన్స్ ఎవరు, ఈ ఏ ఊరి నుంచి వచ్చారు, వివరాలని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ ఈయన వీరామని తెలిసిన తర్వాత అతను ఏదన్నా స్వీట్ బాక్స్ కానీ దండలు కానీ తెలిస్తే వెంబడే చెప్పేస్తారు, నానా ఇది నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చావు అభిమానంగా, కానీ నువ్వు ఇది మీ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతారు పిల్లలు. నువ్వు కష్టపడి తెచ్చావో ఎలా తెచ్చావో నాకైతే తెలియదు. నువ్వు నెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి నువ్వు బాక్స్ తీసుకురావద్దు, నువ్వు తీసుకురాకపోయినా నేను మాట్లాడతాను అంటే. ఎందుకనే వాళ్ళు అంటే నువ్వు మిడిల్ క్లాస్ అని ఆయన మనసులో తెలుసు, కానీ వాళ్ళతో అనరు. ఈయనే ఆయన గ్రహించి అలా చెప్తా ఉంటారు. ఇంకోటి కూడా సక్సెస్ అయినప్పుడు ఎంతో మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. సక్సెస్ అయినప్పుడే ఈ స్వీట్ బాక్సులు కానీ దండలు కానీ వస్తాయా, సక్సెస్ కానప్పుడు ఏమి ఎవరు కనపడరు. రెండోది, మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా, ఇది చాలా గట్టిగా మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే మనం రాణిస్తారో లేదు కూడా తెలియని ఇండస్ట్రీ ఇది. అందుకని ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మనం నిలబడపోతే మీరు తర్వాత ఆర్థికంగా ఇక ఉండాలి అనుకుంటేనే. ఇప్పుడు మనం సినిమా ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఎక్కడైనా బతకొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఉండాలంటే నిలదొక్కుకోవాలి, ఈ గ్యాప్ని మనం తట్టుకోవాలి. అందుకని దానికి ఎప్పుడు జాగ్రత్త చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిసారి దాని గురించి ఆలోచించేవారు కదా, గ్యాప్ వస్తే ఏం చేయాలి, గ్యాప్ వస్తే ఏం చేస్తారు. అవును, అందుకని ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఇలా చెప్పబట్టి, ఇప్పుడు కర్నూలులో సుధాకర్ అని ఆయన విగ్రహం, ఆయన విజయ్ గారు అని ఆయన, అందరు కలిసి 2-3 కలిసి విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టిన తర్వాత నేను వాళ్ళు కలిసినప్పుడు కానీ రాజమండ్రిలో శ్రీనివాస్ గారని, ప్రసాద్ గారని, ఇట్లా సోమబాబు సేవా సమితి వాళ్ళు విగ్రహం పెట్టారు. అలానే మళ్ళీ విజయవాడలో పెట్టారు. అప్పుడు నేను అడిగే ఉన్నాను, మరి ఏందమ్మా మీకు ఎంత అభిమానం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవారు,
సోహన్ బాబు గారు మాకు ఏమి ఇచ్చారని కదయ్యా, మీకు ఇండస్ట్రీలో మీ వాళ్ళు మీకు ఎలా చెప్పారో మేము ఫ్యాన్స్గా వచ్చినప్పుడు మాకు ఇలా జాగ్రత్త పడని అని చెప్పారు. యాజ్ మేము ఆయన మాటని ఈరోజు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము మాకు ఆయన చేసిన సహాయానికి కానీ మంచి మాటకి గుర్తుగా మేము ఆయన విగ్రహాలను మేము పెట్టుకుంటున్నాము అని చెప్పారు. బహుశా నేను 4-5 విగ్రహాలు పైన ఉన్నాయి, పెద్ద విగ్రహాలు, చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి. మరి ఏమీ చేయకపోయినా అభిమానులు మరి ఎందుకు ఉన్నారో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి చెప్పాలమ్మా, తర్వాత ఇంటి దగ్గర మద్రాసులో కూడా సోహన్ బాబు గారి బాబు పెట్టాడు, కరుణాశేష్ గారు వాళ్ళ ఇంటి దగ్గర. ఈ రోజు నిజం చెప్పాలంటే అక్కడ అన్ననగర్కి వెళ్ళే దారిలో ఉంటుంది మేతా నగర్. గూగుల్లో కూడా ఆ అడ్రస్ సోహన్ బాబు విగ్రహం అనే అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్గా అలా నిలబడిపోయింది. అక్కడ ఆటో వాళ్ళకి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదని చెప్తే వాళ్ళకి అర్థం కాదు మేతా నగర్ అంటే. సోహన్ బాబు విగ్రహానంలోనే ప్రజెంట్ ఇప్పుడు అర్థమైపోద్ది. దాన్ని గూగుల్లో కూడా ఎక్కించారంటే ఆ విగ్రహానికి ఎంత విలువ ఉందో మీరు చెన్నైలో ఆలోచించండి. ఓకే. సో సినిమాల్లో ఆయన చేస్తున్న సినిమాల్లో బాగా కష్టపడిన సినిమా ఏంటి అంటే? మ్యాక్సిమం ఆయన రిలాక్స్గానే ఎక్కువ చేస్తారు, కానీ స్టార్టింగ్లో కొన్ని ఫైట్ సీన్లు వచ్చి కొట్టుకోటాలు అయి ఉండే కదా, పాపం వాళ్ళ మదర్కి తెలిసేది కాదు. కొట్టారంటే తల్లి తిన్నారనుకోని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడింది, మా అబ్బాయిని చాలా మంది కొట్టారు, తర్వాత మా అబ్బాయి ఎట్టకుండా నిలబడి వాళ్ళు కొట్టాడని. అప్పుడు సౌండ్ వారు కానీ కొంతమంది మేము ఇండస్ట్రీలో యాక్టింగ్ అని మేము అప్పుడు చెప్పేవాళ్ళం అనమాట, అమ్మమ్మ ఆయన కొట్టడం ఏంటమ్మా అది సరదాగా సినిమా అని చెప్పేవాళ్ళం. ఏమన్నా ఏం దెబ్బలు తగిలి మా అబ్బాయి కానీ ఆయన కనుక్కొని నాకు రిలాక్స్ అయిన దాకా వాళ్ళ మదర్ కొంచెం తల్లి ప్రేమ వేరే కదా ఎప్పుడైనా సరే, అలా బాధపడుతూ ఉండేది. ఎక్కువ మ్యాక్సిమం లేడీ స్టోరీలే కాబట్టి బాగా కష్టపడ్డారు అని నేను కూడా చెప్పడానికి లేదు. డ్యాన్స్ విషయాల్లో కానీ దేంటైనా సరే నార్మల్గా ఆయన గ్లామర్తోనే ఇద్దరు హీరోయిన్ల స్టోరీస్తోనే ఎక్కువ వెళ్ళారనమాట, అంతే. ఓకే. హిట్ పేరు అంటే ఎవరి ఐ మీన్ ఏ హీరోయిన్ తో హిట్ పేరు ఉండేది ఆయనకి బాగా? అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ మిక్స్ అమ్మా. అప్పుడు జీవన్ జ్యోతి జనరల్ గా అప్పుడు జీవన్ జ్యోతి సూపర్ హిట్ వాణిశ్రీ గారితో, శారదా గారితో 4-5 సినిమాలు ఉన్నాయి, తర్వాత జయసుధ గారితో ఉన్నాయి, తర్వాత సుహాసిని గారు రాధా గారితో ఉన్నాయి, విజయశాంతితో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అందరూ 5-6 హీరోయిన్లతో సక్సెస్ ఎప్పుడు ఉంది ఆయనకి, ఇటు పేరు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఈ స్టోరీకి మనకి ఎవరు ఉపయోగపడతారు అని ఆలోచించి వాళ్ళ డేట్లో ఏమైనా బిజీగా ఉంటే అప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచించి అట్లా ఒప్పుకునేవారు అనమాట. ఈయన ఏమైనా చెప్పేవారా వీళ్ళని తీసుకుందాం వాళ్ళని అంటే మ్యాక్సిమం కంపల్సరీగా పలానా అని చెప్పకుండా ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది చూసుకొని చేయమనేవాళ్ళు. వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఓకే బాగున్నారు, లేకపోతే వీళ్ళు దీనికి ఏమైనా పనికి వస్తారో మీరు, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ మొత్తం ఈయనకి కథ అంతా తెలిసినా తెలియపోయినా డైరెక్టర్కి మొత్తం తెలుస్తుంది కదా, అందుకని దానివల్ల అప్పుడు ఈయన సజెషన్ చేసినా ఈ క్యారెక్టర్ ఇదండి, ఈ క్యారెక్టర్ ఇది, పలానా సీన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళైతే బాగా చేయగలుగుతారు అనుకుని ఇక ఆల్మోస్ట్ ఆ ఉన్న 5-6 హీరోయిన్లే ఆ స్టోరీని బట్టి సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. 5-6 హీరోయిన్లు వాణిశ్రీ గారు కానీ ఆ రోజుల్లో, తర్వాత రాధా గారు, విజయశాంతి గారు, సుహాసిని గారు, వీళ్ళే కదా తర్వాత తరంలో ఆల్మోస్ట్ అయ్యే తిరిగి అక్కడక్కడ. ఈ సాంగ్ కూడా ఒకటి బాగా ఫేమస్, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆయన సాంగ్ వింటుంటారు, ఎల్లు వచ్చి గోదారమ్మ. ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా వింటారు, పాడుతారు, ఎక్కడైనా డాన్స్ ప్రోగ్రాంలు జరిగితే కూడా ఆ పాటని గుర్తు చేసుకుంటారు. నిజంగా అది ఆ దేవత సినిమా సూపర్ హిట్, అది రామారెడ్డి గారిదే సూపర్ డూపర్ హిట్. అందులో ఈ సాంగ్ ఇంకా సూపర్ డూపర్ హిట్. అది అనుకోకుండా గోదావరి ఏరియాలో తీయటం, అప్పటికప్పుడు రాఘవేంద్ర గారు 2-3 సార్లు చెప్పారు, మనం విన్నాం. జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అంట బిందులు. సడన్ గా ఏం చేయాలి ఈ లొకేషన్ లో, మనకి ఏం దొరుకుతాయి అంటే ఒక 1000 బిందులో 2000 బిందులో అర్జెంట్ తెమ్మన్నారంట. అయితే తీసుకురావటం, ఆ సాంగ్ ఆ బిందెల మధ్యలో ఈ డ్యాన్స్ తో చేయటం, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ, ఆ గోదావరి అందాలు కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ కానీ, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు సోమన్ గారు చనిపోయి 30-20 సంవత్సరాల పైన అవుతుంది, ఇప్పటికీ టాప్ లో ఉంది, ఇంకా ముందు కూడా టాప్ లో ఉంటుంది. ఓన్లీ సోషల్ మీడియా వల్లనే నేను అనుకుంటాను. ఇంకా ఓకే. డాన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది పడేవారా డాన్స్ చేయడానికి కానీ? డాన్స్ కోసం డాన్స్ ఇబ్బంది అంటే ఆయన చెప్పా కదా మీకు, ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఆటోమేటిక్గా అది ఆయనకు వచ్చి 4 స్టెప్లే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సరదాగా సలీం మాస్టర్ కానీ వేరే డాన్స్ మాస్టర్లు ఏం చేసేవాళ్ళు అంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా, కొంచెం రకరకాల స్టెప్స్, అవన్నీ చూసేవాళ్ళు ఆయన చేసి చూపించినప్పుడు. తర్వాత టేక్ అనగానే ఈయనకి ఎలా వచ్చో ఈ 4-5 స్టెప్స్ ఉంటాయి, అదే చేసేవాళ్ళు. సలీం గారు అన్నాడు, సార్ నువ్వు చేసావయ్యా నేను చూశాను, కొత్త స్టెప్ చేశాను మళ్ళీ కొత్త స్టెప్ అయితే సోమన్ బాబేనా అనుకుంటారు. సోమన్ బాబు వరకు 20 ఏళ్ళకి అలవాటు అయిపోయారయ్యా నవ్వుకుంటూ అనేవారు అనమాట. ఇక అందరూ నవ్వేవాళ్ళం అంతే. సేమ్ స్టెప్స్ చేసేవాళ్ళు అన్ని ఆల్మోస్ట్ దగ్గర అంతే, కొంచెం మార్పు ఉంటాయి కానీ దగ్గర అన్ని ఆల్మోస్ట్ ఒకటే 4-5 స్టెప్సే. ఓకే. పాటలు ఏమైనా పాడేవారు అప్పట్లో? లేదమ్మా, అది
ఈ సాంగ్స్ మన లిప్ కావాలి కదా, ఆ లిప్ కోసం మాత్రం 2-3 సార్లు వినేవాళ్ళు. ఇన్ని లిప్సింగ్ కోసం అప్పుడు చాలా కష్టంగా లిప్సింగ్ చేయడం, అదే లిప్సింగ్ చేసుకునేవాళ్ళు అనమాట. ఓకే. ఆయన కొడుకులు కానీ ఆయన ఫ్యామిలీలో ఒక్కరిని కూడా సినిమా ఇండస్ట్రీ వైపు ఎందుకు పంపించలేదు? అదేనా మా రోజులు ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇంత పాన్ ఇండియా లాగా లేదు, ఉన్న పరిధిలో ఉండేది. ఆ పరిధిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దెబ్బతింటం చూసాం. తర్వాత సంపాదించి దెబ్బతిన్నారు, కొంతమంది సంపాదించకుండా దెబ్బతిన్నారు, అందరం చూసాం. తనకి నా అదృష్టం బాగుండి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి దీన్ని ఈ ప్రాపర్టీని మా బాబు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మళ్ళీ మనం సినిమాలకు తీసుకొచ్చి ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు ఓ కాంట్రాక్టర్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అనుకోమా, ఓ 10,000 అంటే 9,000 చేసి ఒక 1000 రూపాయలు మిలుచుకుంటాం. అది ఒక బిజినెస్. అది సినిమా బిజినెస్ అలా కాదు. 10,000 అని స్టార్ట్ చేస్తే 1,00,000 రూపాయలు కూడా అవ్వచ్చు. అంటే ఐ మీన్ సుమారుగా చెప్తున్నాను. ఇప్పుడు 50 లక్షల బడ్జెట్లో అవుతున్నాం అనుకో, 1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 4 కోట్లు కూడా అవ్వచ్చు. లేదా ఒకవేళ 50 లక్షలు అనుకుని 50 లక్షలు తీసినా 5 లక్షలు కూడా బిజినెస్ రాకపోవచ్చు. కాబట్టి ఇది ఏదైనా జరిగిందనుకో, ఎందుకు మనకి ప్రశాంతంగా బతికే ఈ జీవితానికి తలకాయ నొప్పని అటు రాజకీయాల్లో కానీ ఇటు సొంత సినిమాలు తీయడానికి కానీ ఆయన ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. పిల్లలను కూడా ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు షూటింగ్కి. 2 ఆయన అంటే ఒక టైం పెట్టుకున్నారు కాబట్టి ఆయన జరిగింది, మిగతా వాళ్ళందరూ జరగదు. 2 ఆదివారాలు ఉండవు, పండగలు ఉండవు, ఏదన్నా రిలేషన్ ఫంక్షన్స్ ఉండవు. నిజంగా చెప్పాలంటే చెడుకి ఉండదు, మంచికి ఉండదు. అది అక్కడ ఉన్న పరిస్థితి. అది షూటింగ్స్, మిగతా ఆర్టిస్టులు కోఆర్డినేషన్ డేట్స్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మా వాడు పడకూడదు, మనం తనకు సరిపడా మనం ఇచ్చాం కాబట్టి హ్యాపీగా బతికే చాలు అనే దాంతోనే ఆయన ఇండస్ట్రీని కానీ ఇండస్ట్రీకి ఆ వంశాన్ని కానీ ఆ పిల్లల్ని దూరం ఉంచారు. నిజం చెప్పాలంటే ఆ ఊరి నుంచి నేను మా అన్నయ్య వెళ్ళి బలవంతంగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము మా అన్నయ్య అకౌంటెంట్ సక్సెస్ అయ్యి దగ్గర దగ్గర 10 సినిమాల్లో చేశారు. తేనెటీగ, ప్రేమ అనుకో, బెబిలి వేట, బడి ఇవన్నీ చేశారు. దానికి నేను కో ప్రొడ్యూసర్గా ఉంటూ క్యాషియర్గా చేసేవాడిని. మిగతా టైంలోనేమో సోమన్ గారి సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్, ఆపరేటివ్ కెమెరామెన్ చేసేవాడిని. మా అన్నయ్య కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ రామారావు సినిమాలో సినిమాని నేను ముందు నుంచి మీ అందరికీ చెప్తుంటాను, నా దగ్గర కాబట్టి నీకు చెప్తున్నాను. దాంతోపాటు నువ్వు సక్సెస్ అయినప్పుడు ఉన్న అమౌంట్తో కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సైట్స్, అలా పలానా చోట నువ్వు కొనుక్కో, నీకు సినిమా ఎలా ఉన్నా సరే ఆ సైట్ నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేవాడు. ఆ రోజుల్లో మా అన్నయ్య ఆ రోజు ఉన్న ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ దీనికి కానీ ఆ సైటు కొనుక్కోలేకపోయాడు. సోమన్ గారు చెప్పినా కూడా నేను అదే అనుకుంటాను, జీవితంలో కోటా శ్రీనివాసరావు గారు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని, ఇండస్ట్రీకి రావటం కదయ్యా, ఎంత ఆవగిందంతా అదృష్టం ఉండాలి, ఎంత టాలెంట్ ఉన్నా అని. నిజంగా ఆయన చెప్పినప్పుడు కొన్న సైటు, కొన్న మా రిలేషన్లో కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మేమేంటంటే 14 సినిమాలు తీసామని మేము చెప్పుకుంటేనే తెలుస్తుంది పబ్లిక్కి. అలాంటి సిచ్యువేషన్ మేము వెళ్ళగలేము. అంటే అందరికీ మాలాగా ఉంటుందని కాదమ్మా, సక్సెస్ 10% ఉండబట్టే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్తుంది, ఆగదు కదా. ఇప్పుడు మనం ఎవరికో ఒకళ్ళిద్దరికి మైనస్ వచ్చిందని ఆగదు. కానీ ఆగిపోయిన సినిమాలు ప్రసాద్ ల్యాబ్ లాంటిలో చాలా ఉంటాయి. కానీ ఆగిపోయిన సినిమాల గురించి కొత్తగా వచ్చేవాడు ఎవరు ఆలోచించరు కదా. ఎందుకంటే మనం చేయాలి, సినిమాలు చేయాలి, మనకు సక్సెస్ రావాలని ఆర్టిస్ట్ అనుకుంటాడు, డైరెక్టర్ అనుకుంటాడు, ప్రొడ్యూసర్ సక్సెస్ అయితే మనకి ఇంత అమౌంట్ పెడితే ఇంత వస్తుంది అనుకుంటాడు. అందుకన్నా సినిమా ఫీల్డ్ ఎప్పుడు ఆగదనేది కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడైనా ఫ్లాప్ లాగా అక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళి ఫ్లాప్ అయితే కూడా నిర్మాతలకు కానీ డైరెక్టర్స్కి కానీ అన్న హెల్ప్ చేసేవాళ్ళని అంటే చాలా తక్కువ ఉండేది. ముందే చెప్పాను కదా నీకు, పర్మనెంట్గా ముందే చెప్తారు, నా రెమ్యునేషన్ ఇంత, మీరు స్టోరీ కానీ ఏది కానీ మీరు చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ సోమన్ బాబు చివరిలో అమౌంట్ తగ్గలేదు ఇంకో లేదు అని అనుకోవద్దు. మ్యాక్సిమం హెల్ప్ చేసేవాళ్ళు, ఒకవేళ చేయకపోయినా నన్ను ఏమనుకోవద్దు, ఎందుకంటే అన్ని తెలుసుకునే నా దగ్గర రమ్మన్నారు కాబట్టి. రెగ్యులర్గా ఆయనకి వచ్చే ప్రొడ్యూసర్లు కందేవి సత్యనారాయణ గారు, కేవీ సత్యనారాయణ గారు అని, రాజభూషణ నరసింహారావు గారు అని ఆల్మోస్ట్ అలా దగ్గర ఉంటారు. తర్వాత డ్రైవర్ బాబుకి బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, ఆయన ఫస్ట్ పిక్చరు, అంతకుముందు ఇండస్ట్రీలో టచ్లో ఉన్న సోమన్ బాబు గారితో ఫస్ట్ పిక్చర్ డ్రైవర్ బాబు అనమాట. దానికి మా గురువు గారు కెమెరామెన్ సురేష్ గారు ఫస్ట్, ఆయనకి ఫస్ట్ పిక్చర్ అనమాట. తర్వాత బిఎస్ఎన్ ప్రసాద్ గారు ఛత్రపతి అలా 4-5 సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు అనమాట. తర్వాత సోమన్ బాబు గారు రిటైర్ అయ్యారు కాబట్టి ఆయనతో తీసే అవకాశం రాలేదన్నమాట. ఇంకా రాలేదు. ఓకే, కానీ కొంచెం భయం ఎక్కువే కదండి శోభన్ బాబు గారికి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ప్రశాంతంగా ఉండడం బెటరు, అంటే కోరుకొని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు, ఇలాంటి ఆలోచన ఏమైనా ఉండేదా? డెఫినెట్గా ఉండదమ్మా. మనుషులు ఒక్కొక్కరు ఒక రకం. ఎలా ఉంటుందంటే సోమన్ బాబు గారికి ఏమో ఆయన పడ్డ కష్టాలు, దగ్గరలో కొంతమంది చూసిన కష్టాలు ఆయన మైండ్లో ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే ఆయన ఆ జాగ్రత్తగానే దీనిలో మనం ఇప్పుడు 100 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు రాపోయినా మన 100కి 10 రూపాయలు వస్తుంది కదా, ఇది చాలు అనే తృప్తితో, ఆ భయంతో, ఆ తృప్తితో అక్కడే ఆగిపోయారు ఆయన. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 100 పెడితే 1,00,000 రూపాయలు రావచ్చు,
రాకపోవచ్చు, ఏదైతే అది అయింది. ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈక్వల్ హీరో కృష్ణ గారు. కృష్ణ గారి డేరింగ్ సోనబాబు గారికి డెఫినెట్గా రాదు. అవును. ఆయన ఎన్ని పద్మాలయ స్టూడియోస్లో ఎన్ని పెద్ద సినిమాలు చేశారు, చాలా చాలా సినిమాలు చేశారు. అది కృష్ణ గారి డేర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్ హిట్స్ అయినాయి. అదే చెప్తున్నాను, ఇద్దరు ఒకే చోట ఒకే కాంబినేషన్ లో చేసినప్పుడు కూడా ఆయన చాలా డేర్గా ఉన్నారు, చాలా సినిమాలు చేశారు, ఓన్ పర్సన్ ఉంది. సోను వరకు లేదు. కానీ ఆయన ఆపమంటే ఈయన ఆపరు. చెప్తున్నా అసలు మామూలు జనరల్ కూడా ఆయన ఒక మనిషి మనస్తత్వం, ఆ డేరు కూడా సపరేట్ ఉంటుంది. ఈయనకి ఎప్పుడు ఇదే ఆలోచన, మనం 100 పెడితే 1,00,000 రూపాయలు అయినా 100కి నాకు 10 రూపాయలు వచ్చినా చాలు, మనం హ్యాపీగా బతుకుతాం అనేది ఆలోచన. ఎప్పుడు జాగ్రత్తగా ఉండడానికి కూడా కారణం అది. ఓకే. ఆయన మునిమన వాళ్ళతో సహా ఇండస్ట్రీలో అసలు ఎవరూ లేరు. బయట వచ్చి డాక్టర్ గా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇండస్ట్రీలోకి అసలు ఒక్కరు కూడా ఆయన తరపున ఎవరు పోలేదు. మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏంటంటే మన వారసులు కూడా దాంట్లో ఉంటే బాగుంటుంది అనే ఇప్పుడున్న హీరోలందరూ ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు, కానీ ఆయన నుంచి ఆయన ఫ్యామిలీ నుంచి అసలు ఎవరూ లేరు. ఈ ఆలోచన ఆయన అభిమానుల్ని కలిచివేస్తూ ఉంటుంది కదా, ఎవరైనా ఒకరు ఉంటే బాగుండేది సినిమాల్లో అన్నట్టు. డెఫినెట్గా ఉంటుందమ్మా. అందుకని ఏంటంటే సక్సెస్ అయితే అందరూ మనోడినైనా ఎవరినైనా సక్సెస్ అయితే బాగా హ్యాపీయే. సక్సెస్ కాకపోతే ఇప్పుడు సక్సెస్ కానీ హీరోల పిల్లలు కూడా ఉన్నారుగా, వాళ్ళ గురించి మనం పబ్లిక్ లో రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇదంతా మనకి ఎందుకు, ఇది చెప్పాక ఫస్ట్ నుంచి ఆయనకి ఇది 60 ఏళ్ల జీవితం కాదు, అంటే రిటైర్మెంట్ చెప్తున్నాను. ఇది మాత్రం ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఎందుకు ఎప్పుడు ఆగిపోతే తెలియదు, ఎప్పుడు ప్రయాణం ముందుకెళ్తుందో తెలియదు. కాబట్టి దానికన్నా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ గా ఉండి ఆ ఉన్నదానిలో జాగ్రత్తగా లైఫ్ సాటిస్ఫాక్షన్కి వెళ్తే మంచిది అనేది ఎక్కువ చెప్పేవాడు అనమాట. 1-2 దెబ్బలు మళ్ళీ ఆయనకి మనసులో ఎలా పడినాయి అంటే, మల్లెపూ కొంచెం గ్యాప్ వచ్చింది సినిమా. మల్లెపూ సినిమా మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తీశారు. ఆయన ఎంఎస్ ఆర్ట్స్ పెద్ద ఆయన, ఇప్పుడున్న శ్యాంప్రసాద్ గారు ఫాదర్. ఆ గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఆయన సరదాగా గ్యాప్ వచ్చిన మా ఊరు వచ్చేవారు కదా, వచ్చినప్పుడు అక్కడ కార్లు గిల్లు ఉండవు, ఎక్కడో ఒక ప్లేస్లో ఆపి మా ఊరికి రావాలంటే వాగు ఉంటుంది అనమాట, వాగులో ఎట్ల బండి అన్న ఎక్కి రావాలి, లేదా సరదాగా నడిచన్న రావాలి. ఆయన ఒక్కొక్కసారి సరదాగా మోకాళ్ళు నడిచి వచ్చేవారు, లేకపోతే బండి ఎక్కువ వచ్చేవాళ్ళు. బండి ఎక్కి బండితోనే ఉండి అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఏమాయి మా మల్లెపూ సినిమా కానీ ఏదైనా ఆడిపోతే నేను కూడా ఇక్కడ చూస్తూ అనాల్సి వచ్చింది అనేవాళ్ళు. అంటే బండి తోలేవాళ్ళు కానీ మేము వెనకాల ఉన్నాం కానీ నవ్వేవాళ్ళం. అంటే సరదాగా అలా ఊరు వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. రెండోది మళ్ళీ ఊరు వచ్చినప్పుడు ఆయనతో చిన్నప్పుడు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గుర్తు పేరుండేది. వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ మనోన్న ఎవరినో మీ తాతయ్య ఎలానయ్యా, మీ తాతయ్య ఎలా, అలా మేమంతా అనుబంధంగా ఉండేవాళ్ళం అని ఆయన ఊర్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గర వెళ్ళి అందరికీ ఒక 2 days ఉన్నారంటే బాబాయ్ల వరుస వాళ్ళకి, అన్నయ్య వరుస ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి క్షేమక్షేమాసారాలు తెలుసుకుని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. అది మేము కొత్తగా మాకేమనిపించేది అంటే ఎన్నిసార్లు జాగ్రత్త చెప్తారో అనిపించేది మాకు. కానీ 10 మందిలో ఇద్దరని వింటారనే ఆలోచన ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు మా రిలేషన్లో ఒక ఆయన ఉన్నారు, హ్యాపీగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బోల్డ్ రిటర్న్స్ వస్తుంది, రెంట్స్ చాలా హ్యాపీగా పోతున్నారు ఆయన. నేను మెయిన్ 80% ఆయన చెప్పడం వల్ల అయింది. ఓకే. ఆయన చెప్పే ఒకటే సూత్రం, భూమి ఎప్పుడు ఇంతే ఉంటది, జనం ఎప్పుడు పెరుగుతూనే ఉంటారు అని చెప్పి. నీరు సముద్రం నీరు ఎక్కువ ఉంది, భూమి పర్సెంటేజ్ తక్కువ ఉంది. జనాభా ఏంటంటే చైన్ సిస్టమ్ లాగా పెరుగుతారు కాబట్టి అది ప్రపంచం పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త మనుషులు వస్తారు. కాబట్టి ఏదొచ్చినా ఇల్లు రెంట్ అనేది కామన్. అది వచ్చిన ప్లేస్ ని బట్టి రెంట్లు ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. ఇది ఎక్కడికి పోదు, పర్మనెంట్ గా ఉంటది అనే దాని మీద ఆయన ఆలోచన ఉండేది. ఆయన చెల్లి మరణం ఆయన్ని బాగా కలిచివేసింది అంటూ ఉంటారు. చాలా రోజులు తీసుకోలేకపోయారు, ఇంట్లో అలానే కూర్చొని నేను బానే ఉన్నాను అనుకుంటూ ఉండిపోయేవారు అని అన్నారు. ఎంతవరకు నిజం? 100% నిజం అమ్మా. ఆయన అప్కమింగ్ హీరోగా ఉన్నప్పుడు సోనబాబు గారికి 3 చెల్లెళ్ళు, ఇంట్లో ఫస్ట్ ఆయనే, తర్వాత ఒక బ్రదరు, 3 సిస్టర్స్. ఆయన అప్కమింగ్ లో ఉన్న ఒక సిస్టర్ చనిపోయారు. సిస్టర్ చనిపోతే ఈ ఫ్యామిలీకి మనం ఏదైనా చేయాలని ఇప్పుడు ఇందాక కెమెరామెన్ అని చెప్పాను కదా, వాళ్ళ మేనల్ని సురేష్ కుమార్ గారిని చెన్నై తీసుకొచ్చి కెమెరామెన్గా చేశారు. ఆ సిస్టర్ ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి అది ఆ వయసులో ఉండగా ఆయనకి అంత తెలియలే. ఈ రెండో సిస్టర్ ఝాన్సీ గారు అనమాట. ఈయనకి సంబంధించి ఫ్యామిలీలో సంబంధించిన విషయాలు కానీ, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఫంక్షన్కి పెద్ద మనిషిగా ఉండేది. అంటే ఎవరో వాళ్ళు ఉండాలి కదా ఇలా చూసుకోవడానికి వీళ్ళ ఫ్యామిలీతో పాటు. అప్పుడు సడన్గా ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోయింది అనమాట. అక్కడ కొంచెం తను ఏజ్కి వచ్చేసాడు, సిస్టర్ చనిపోయింది, మనకి మంచి చెడికి అన్నిటికీ ఉండేది అనే భావన మనసులో కొద్దిగా ఉంది. కానీ ఆయనలో ఆత్మధైర్యం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాం, టైం టు టైం పండుకుంటున్నాం,
షూటింగ్ కూడా టైం టు టైం చేసాం కాబట్టి మనకి ఎక్కువ హెల్త్ ట్రిప్స్ చాలా ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఏ భయం ఉండదు. 100 సంవత్సరాలు బతుకుతాను నేనని చెప్పేవారు. అదే వాళ్ళ తాతగారు 90 years అమ్మా, వాళ్ళ ఫాదర్ కూడా 89 year గా బతికారు. అంటే మనకి దగ్గర దగ్గర ఆ ఏజ్ దాకా మనం వెళ్ళగలుగుతాం. ఇంకా వాళ్ళకన్నా జాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయి కదా, విలేజ్ లో వాళ్ళు తీసుకోలేరు. విలేజ్ మెంటాలిటీ వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. కానీ నేను కేర్ బాగా తీసుకునేవారు కదా, నేను గ్యారెంటీ నేను కూడా 90 years ప్లస్ అని అనుకునేవారు. కానీ 74కే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంక అది బ్రహ్మదేవుడికి అంటారు కదా రాసింది మన చేతులు ఏం లేదని. కానీ మేమేమనుకుంటామంటే మహారాజులా వచ్చారు, మహారాజులుగా చనిపోయాడని. ఆ చనిపోయిన రోజంతా మహారాజు సాంగ్ రాజు అయ్యా మహారాజు అయ్యా అని. ఎంతో మంది నేను కూడా వెళ్ళాను, వర్షం వస్తున్నా కూడా కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు. అలానే ఆ అభిమానం ఇంకా చాలా మంది ఇందులో అప్పటికీ ఉంది. ఆయన మరణం ఇంకా ఒక మిస్టరీని అనుకోవాలండి. అంటే కొంతమంది కుర్చీలోంచి ఇది లేవగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, ఇంకొంతమంది మెట్ల మీద నుంచి జారి పడిపోయారని అంటారు. ఏది నిజం? అంటే మాకు తెలిసింది కూడా హార్ట్ అటాక్ అని. జనరల్గా ఏంటంటే ఇది హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అందరితో మాట్లాడి పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళిన తర్వాత పైన కాఫీ దాటానికి మజ్జిగ తెమ్మని తను మిస్సెస్ మేడంకి చెప్పారంట. ఆమె తీసుకొని ఆయన బెడ్రూమ్ సపరేట్ ఉంటుందమ్మా. ఆ రూమ్కి తను వచ్చేప్పటికి అలా కుర్చీలో నుంచి ఊగి కింద పడిపోవడం, ఆ ముక్కి కలదోడి దూరంగా పట్టడం, ముక్కి కొంచెం రక్తం అవడం చేసేప్పటికి గబగబా అందరిని పిలిస్తే ఇప్పుడు వాళ్ళ బాబు ఆ టైంలో లేరంట, బయట ఎక్కడో పనులు ఉంటాయి కదా, పనుల మీద వెళ్తే ఇమీడియట్గా అక్కడి నుంచి అక్కడక్కడ ఫోన్లు చేస్తే అందరూ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అంతేగాని ఏంటి ఇప్పుడు యూట్యూబ్లు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని రకరకాలుగా మనం న్యూస్ వింటున్నాం, అదంతా ఏం కాదు. ఆల్మోస్ట్ ఆయన హార్ట్ అటాక్తోనే, ఎందుకంటే టెన్షన్ ఏదన్నా తెలియని టెన్షన్ వచ్చిందేమో ఆ రోజు, ఆ దీనిలో హార్ట్ అటాక్ వచ్చిందేమో అని మేము అనుకుంటాం. సో మీకు అంత దగ్గర వ్యక్తి అప్పుడు ఆయన పక్కన ఉంటే బాగుండేది కదా, ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉండిందా మీకు? అర్థం కాలేదు ఏంటమ్మా? అంటే శోభన్ బాబు గారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, ఆ నిమిషానికి మీరు పక్కన ఉంటే బాగుండేది కదా, లైక్ నేను అప్పుడు చూసుకునేవాడిని కదా, ఇలాంటి ఫీలింగ్ ఏమైనా? అయ్యో అంత ఎప్పుడంటే మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది కానీ అంత ఎందుకు ఉండదంటేనమ్మా, దగ్గర దగ్గర 98-2000కి ఇండస్ట్రీ వదిలేసి ఆల్మోస్ట్ ఆయన 94-95కి వదిలేశారు. ఇండస్ట్రీ కూడా హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము మరి ఆయన సినిమాలు లేకపోయినా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అవి కొన్ని చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయిందంటే మనం కొన్ని సినిమాలు చేయాలి కదా, కాబట్టి మేము కూడా నేను మా అన్నయ్య ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి మా పెద్దన్నయ్య మేనేజర్గా ఆయన దగ్గరే ఉండిపోయారు. మా రెండో అన్నయ్య మేము మా గురువు గారు సురేష్ గారు మేమంతా షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ సినిమాలు కంపల్సరీ ఇక్కడ మనం ఉండాలి కాబట్టి. తర్వాత ఎప్పుడన్నా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి మాత్రం జనవరి 14 మాత్రం నేను ఆఫ్టర్ 11 ఫోన్ చేసేవాడిని. ఎందుకంటే మార్నింగ్ టైం అయితే ఎంత లేదన్నా ప్రొడ్యూసర్స్, కొంతమంది హీరోయిన్స్, కొంతమంది టెక్నీషియన్స్ అందరూ మార్నింగ్ టైంలో వస్తారు, బాగా బిజీగా ఉంటారు. ఆఫ్టర్ 11-11:30 తర్వాత నేను ఫోన్ చేస్తే నా ఇంటర్కమ్ ఆయన కలిపేవారు. బాలకృష్ణ హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారండి అంటే ఇది తెలిసిపోతుంది కదా, ఫ్రీగా ఉన్నారు. లేకపోతే అన్నగారు బిజీగా ఉన్నారా, పలానా ఆయన వచ్చారు ఇంకో పావు గంట చేయని వాళ్ళు, నేను ప్లాన్ చేసుకొని కంపల్సరీగా లంచ్ లోపే చేస్తాను ట్రై చేసేవాడిని. చేయకుండా ఫస్ట్ చేస్తాను ఏమో ఎలా ఉన్నావు బాగున్నావా, నీ ఎన్ని ఇబ్బందులైనా పడుకొని ఫ్యామిలీ మాత్రం ఇబ్బంది పెట్టవకు. నీవు సినిమా అనేది ఏంటంటే ఒక అట్రాక్షన్లో ఉండి మనకు రేపు వస్తుంది టైం అని అలా వెయిట్ చేస్తాం. నువ్వు వెయిట్ చేయడం తప్పు కాదు, కానీ ఫ్యామిలీ మాత్రం ఇబ్బంది పెట్టి వెయిట్ చేయొద్దు అంటే, లేదు సార్ నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, హ్యాపీగా నేను సినిమా ఫీల్డ్ వదిలేసాను, కెమెరామెన్గా జీ తెలుగులో అట్లా చేస్తున్నానండి, కాబట్టి నాకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, నేను ఫ్యామిలీకి డిస్పెన్స్ చేయట్లేదండి. వెరీ గుడ్ అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండి మనం ఫ్యామిలీకి డిస్పెన్స్ అవుద్దేమో అని ఇది ఆయనకు ఉండేది అనమాట. నేను కూడా దాన్ని ఆయన చెప్పిందే ఎక్కువ ఫాలో అయ్యి ఉండమ్మా. ప్లస్ రెండోది ఏమైందంటే ఆయన చెప్పింది అంటే ఎక్కువ నాకు తెలిసింది కాబట్టి ముందు మనం ప్రయత్నం చేసే కన్నా ఉన్నదాల్లో చదువుకోవడం బెటర్ అనే పాలసీని కూడా ఆయన ద్వారా తీసుకున్నాను. ఉన్నదాల్లోనే మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడటానికి మార్గం కూడా ఆయనే అనమాట. సపోజ్ ఇన్ కేసు ఒక 1000 రూపాయలు నాకు వచ్చింది అనుకో, టక్కన గుర్తొచ్చేస్తుంది ఆయన మాట. ఎందుకు గుర్తొచ్చేస్తుంది అంటే, అరే ఈ 900 దాచుకోమన్నాడే, నెక్స్ట్ మనకి ఇంకో 900 అయితే 1800 అవుతాయి అంటే సుమారు ఒక అంకె చెప్తున్నాను. మనం ఏదైనా కొనాలంటే ఇప్పుడు మార్కెట్ తెలుసు కదా, పెరుగుతా వెళ్ళిపోతుంది మనకి అని ఎక్కడన్నా కానీ, దీనికి మనకు సపోర్ట్ అమౌంట్ కావాలి. ఈ రోజు మనం ఎక్కడో కూర్చొని ఖర్చు పెడితే ఎలా అనేది ఎందుకో మరి ఇక మైండ్ లో ఆయన చెప్పి తిరుగుతూ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా 2-3 చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇండస్ట్రీలో మనకి ఫుడ్ ఊరినే దొరుకుతామా, నువ్వు ఇన్ కేసు ఇది పెంచపోయినా పర్లేదు మనీ, కానీ దీన్ని మాత్రం పెంచొద్దు, ఎందుకంటే ప్రొడక్షన్ ప్రీ ఫుడ్ ఏమవుతుందని మనం ఆటోమేటిక్ తింటాం మొదలు పెట్టాం. ఇది పెరిగిందంటే మళ్ళీ దాని తర్వాత పోషించాలి, తర్వాత ఈవినింగ్ అవగానే ఇది కూడా ఫ్రీ వస్తుంది, దానికి అలవాటు అయిపోయింటే నువ్వు ఇంకా చాలా బాధపడాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తుంటే నేను కొంతమంది ఆయన మాట వినకుండా ఉన్న నా చుట్టూ ఉన్న ప్రొడ్యూసర్లు చాలా మంది ఉంటారు కదా, కొంతమంది ఎలా అయిపోయారో నాకు తెలుసు, సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు, ఫెయిల్ అయిన తెలుసు, పేర్లు ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ అది నాకు కూడా మైండ్ లో ఉంటది. తర్వాత ఇదే మంచి జరుగుతుంది ఇదే చెడు జరుగుతుంది అని మనకు తెలియపోయినా
ఆయన చెప్పిన విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంటది. ఆయన తిండి గురించి వచ్చింది కాబట్టి శోభన్ బాబు గారి డైట్ ఎలా ఉండేదండి? ఏం తినేవాళ్ళు 3 పూట్ల? చాలా తక్కువ అమ్మా. ఈ ఫైట్ సీన్లు కానీ డ్యాన్సులు కానీ సాంగ్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఆయన చేసేది చాలా లిమిట్గా అయినా సరే ఒక 2 ఇడ్లీ అంతే, 2 ఇడ్లీ. మనం చూసినప్పుడు ఆయన తినడం ఇంత ట్రైలో వస్తాయి. ట్రే చూసి మా అమ్మ ఏం బాబు ఎంత ట్రే ఉందనుకుంటాం, కానీ దాంట్లో 2 ఇడ్లీ, ఒక 2-3 రకాల చట్నీసే ఉంటాయి. తర్వాత షూటింగ్ వెళ్ళిపోతారు. 2 ఇడ్లీ తిన్న తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలింది అనుకో, ఈ ఫైట్ సీన్లు అట్లా చేసినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు పిలుస్తారు. రెగ్యులర్ పర్సన్ అయితే వాళ్ళకి అర్థమైపోద్ది, కొత్త వాళ్ళు పిలుస్తారు అనమాట. చిన్న కప్పు ఉప్మా కావాలి, ఉప్మా మీద కొంచెం పంచదార వేసుకుని రమ్మని చెప్పేవాళ్ళు అనమాట. ఈ అసిస్టెంట్కి వీళ్ళకి తెలుసు, ఒకవేళ ప్రొడక్షన్ వాళ్ళు ఏంటంటే ఇంత ఉప్మా తీసుకొస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని భయపడతారు కదా, ఈయన కప్పు ఈయనకి సంబంధించింది ఈయనకి ఉంటుంది అనమాట. అంతవరకు లిమిట్గా తెచ్చేవాళ్ళు. దానిలో కూడా ఒకసారి తక్కువ తినేవాళ్ళు ఆయన. మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ 2 సార్లు తింటారు, కానీ ఒకేసారి ఎక్కువ ఇష్టపడేవారు గారు. అలానే మళ్ళీ ఉడకబెట్టిన శనగిత్తులు కానీ ఏంచిన శనగిత్తులు కానీ స్నాక్స్ లాగా తింటారు. ఇంటికి వెళ్ళినా ఎవరైనా వెళ్ళినా కూడా ఆయన పెడతారు ఎక్కువ. డిన్నర్ ఇంకా చాలా తక్కువ, ఇంకా టిఫిన్ కానీ లేకపోతే లైట్ ఫుడ్ కానీ ఏదైనా అంతే. 9-9:30 కల్లా క్లోజ్ అంతే. మళ్ళీ మార్నింగ్ 5 లేకడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, మళ్ళీ 9 కల్లా మ్యాక్సిమం 10కి చెప్పేస్తారు. ఏమేమి చుట్టుపక్కల ఎక్కడన్నా 10 కిలోమీటర్ల లోపు ఉంటాయి. 9 కల్లా మేకప్ వేసుకుని 10 కల్లా అక్కడ ఉంటారు. మళ్ళీ 6 కల్లా రిటర్న్ వచ్చేస్తారు, 6:37 కల్లా. ఓకే. వ్యసనాలు చాలా మందికి ఉన్నట్టు ఆయనకు అసలు వ్యసనాలే లేవు అంటుంటారు. ఇంతవరకు 100% నిజమే. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో ఏమన్నా కొన్ని తప్పక చేశారో తెలియదు, కానీ తర్వాత ఆయన వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళలేదు. అక్కడ తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. నీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే, సెకండ్ షో సినిమాకి ఆయన సినిమాకి వెళ్ళినా ఒప్పుకునేవారు కాదు. ఫస్ట్ టైం ఓకే, కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ రిపీట్ చేస్తారు. రిపీట్ చేస్తుంటే ఆయనకు తెలిసిందనుకోమ్మా, పిలుస్తారు, ఏం బాలకృష్ణ ఏంటి షూటింగ్ బాగా బిజీగా ఉన్నాయి అంటాను. ఏం లేదు సార్, నార్మల్గా ఉన్నాను. మరి ఏంటి మొన్న సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు సినిమాకి అనేవాడు. సినిమా ఇండస్ట్రీలో ఉండి సెకండ్ షో సినిమాకి ఎందుకు వద్దనేవారు అంటే, రిపీట్ నేను అనేది ఫస్ట్ టైం ఓకే, 2-3 సార్లు చూసినప్పుడు సెకండ్ షోకి వెళ్ళదు. ఎందుకు వద్దనేవారంటే, నీకోసం ఇంట్లో భార్య వెయిట్ చేస్తారు, పిల్లలు వెయిట్ చేస్తారు, నువ్వు ఆల్రెడీ ఆ సినిమా చూసావు, మళ్ళీ రెండోసారి సెకండ్ షోకి ఎందుకు వెళ్తావు? నీకు కుదిరినప్పుడు ఇంకోసారి మ్యాట్నీకో మార్నింగ్ షోకో ఫస్ట్ షోకి వెళ్ళు. ఇప్పుడు వాళ్ళని నువ్వు సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వచ్చి పాపం వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళని ఎదురా చెడగొట్టి నేను ఎదురా చెడిపోయి మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 5 o'clock అలా లేసి మళ్ళీ వాళ్ళు వంట పనులు ఆ పనులు చేసుకోవాలి. కాబట్టి ఇంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని సెకండ్ షో కూడా ప్రిపేర్ అవ్వద్దు అనేవాళ్ళు. అప్పట్లో సినిమాలు 100 రోజులు 50 రోజులు ఇలా ఆడేవి. ఇప్పుడు మనకి మారిపోయినాయి, కానీ అప్పట్లో ఎలా ఉండేది సినిమా అంటే సంబరంగా చూసేవాళ్ళంట కదా. అప్పుడు ఏంటంటే థియేటర్లో ఎక్కువ ఉన్న ప్రింట్లు తక్కువ వేసేవాళ్ళు. మినిమం ఒక ప్రింట్కి దగ్గర 60,000 నుంచి ₹1,00,000 అయ్యేది. ఇప్పుడు ఎక్కువ ప్రింట్లు వేసి ఎక్కువ థియేటర్లు ఇస్తే అది ఎంత ఆడుతుందో లేదు తెలియదు. కాబట్టి ఆ హీరోని బట్టి దాన్ని బట్టి ఆ ప్రింట్స్ వేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రింట్ వేసారు సపోజ్ కృష్ణా జిల్లా విజయవాడలో, ఆ విజయవాడలో ఒక ప్రింట్ ఉన్నప్పుడు ఒక థియేటర్ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటారు. అలా కంటిన్యూగా 100 days ఆడటానికి కోర్సెస్ 4 షోలు పుల్ అయినా లేవా, ఎన్ని రోజులు ఆడింది, 50 రోజులు దాటితే ఒక ఆనందం, 50 రోజులు దాటితే ఇంకా ఆనందం. అలా ఆ రోజుల్లో మేము కూడా ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఈ సినిమా రిలీజ్ అయింది, నాన్నగారి సినిమా ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉండేవాళ్ళం మేము కూడా. ఆయన పట్టించుకునేవారా 50 రోజులు 100 రోజులు? తెలుసుద్దమ్మా, ఎందుకంటే దాని ఆనందంగా ఎక్కువ తీసుకోపోయినా పట్టించుకునేవారు. ఎందుకంటే మన నెక్స్ట్ సినిమా దానికి స్టోరీ కానీ దాన్ని కానీ చూసుకోవాలిగా. స్టోరీలో ఏం కనిపిస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఏ స్టోరీ చేస్తే బెటరు, మన ఫ్యాన్స్ మన ఏమడుగుతున్నారు, కొంతమంది ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం, అలా చేసేవాళ్ళం. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా శోభన్ బాబు. ఎప్పుడైనా వచ్చి మాట్లాడేవారు? అయ్యో చాలా మంది మాట్లాడేవారు, చాలా మంది. ఆ రోజు లేడీస్ అంతా ఉంటారు కదా, కొంతమంది భావాన్ని వ్యక్తం చేసేవారు, కొంతమంది చేసేవాళ్ళు కాదు. కంపల్సరీగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన 2 ఫ్యామిలీ స్టోరీలు చేసినా కూడా అది సినిమాయే కదా అని సరదాగా తీసుకొని ఆయన్ని ఫైనల్గా ఏముంటుంది స్టోరీలో ఎప్పుడు ఎండింగ్ మంచి ఉంటుంది, ఆ మంచినే తీసుకునేవాళ్ళు. అలానే మళ్ళీ ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే, కొంచెం బలరామకృష్ణ సినిమా చేసినప్పుడు, బావమరదల సినిమా చేసినప్పుడు కొంచెం ఆయన స్టోరీ విషయంలో ఆలోచించారని అనుకునేవాళ్ళు. దేనికంటే బలరామకృష్ణలో యాంటీ క్యారెక్టర్ అది యాక్చువల్గా. మెయిన్ హీరో ఆయన ప్రతిదానికి కోపంగా ఉంటారు కదా, అమ్మ ఇది రిసీవ్ ఎలా చేసుకుంటారని భయపడ్డారని. లేదా ఎండింగ్లో మీరు మంచిగా మారి కథ ఎండింగ్లో బాగుంటుందని చెప్పారని చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. డెఫినెట్గా అది నిజంగానే సూపర్ హిట్ అయింది. ఈ రోజుకి ఆయన యాంటీకి చేసింది మర్చిపోతారు, ఆయన నటన చూసే సినిమా సక్సెస్ అయింది అనుకుంటాను. అప్పట్లోనే ఆయనకు ఒక బిరుదు ఉండేది కదండి, నటభూషణ అని. ఎక్కడ వెళ్ళినా కూడా అది ఖచ్చితంగా రాసేవాళ్ళు, నటభూషణ స్వామిబాబు గారు రాసేవాళ్ళు. అప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు మంచి హీరో అవుతారు అని ఎవరినైనా గుర్తించి మీకు చెప్పిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అప్పట్లో? అంటే వీళ్ళు గుర్తించారనేది ఉండదు. జనరల్గా ఇప్పుడు మా ఊరు వచ్చారు,
మా ఊరు వచ్చినప్పుడు చుట్టూ మొత్తం కొన్ని వందల మంది ఉంటారు, ఊర్లో వాళ్ళు కానీ పక్క ఊరు వాళ్ళు కానీ. సార్ చిరంజీవి గారు ఎలా చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు, లేకపోతే వెంకటేష్ గారు ఎలా చేస్తున్నారు, రామారెడ్డి గారు అబ్బాయి అని కొన్ని ఈయన సమాచారాలతో పాటు వాళ్ళు అడిగేవాళ్ళు. అడిగితే అప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ గురించి బాగా చెప్పేవాడు ఆయన. ఇప్పుడు ఈ తరంలో చిరంజీవి గారు మరి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన కష్టపడుతున్నాడు, డెఫినెట్గా ఆయనకి మంచి లైఫ్ వస్తుంది. అలా బాలయ్య బాబు డైలాగ్స్, రామారావు గారు అబ్బాయి డైలాగ్స్ వాటిలో నెంబర్ 1గా ఉంటారు కాబట్టి సక్సెస్ వస్తుంది. వెంకటేష్ బాబు ఫ్యామిలీ స్టోరీస్ నార్మల్గా మందాగా, నాగార్జున గ్లామర్ తెలిసిందే కాబట్టి వాళ్ళు పైకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని మాత్రం వాళ్ళని ఎంకరేజ్గా ఉండి, మరి ఏంటి సార్ మీరు మరి వాళ్ళతో పాటు పోటీగా చేయలేరా ఏంటి అని అడిగేవాళ్ళు. మనకు అసలు పోటీ అనుకోకూడదు వాళ్ళని, నా ఏజ్కి వాళ్ళు నా కొడుకులతో సమానం. ఇప్పుడు వాళ్ళు కొత్త నీరు అడుగుద్ది ఎప్పుడు ఇండస్ట్రీ, కొత్తగా వాళ్ళు డిఫరెంట్ స్టోరీస్తో కానీ డిఫరెంట్ స్టెప్స్తో కానీ ముందుకెళ్తారు కాబట్టి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనకు ఒక టైం వచ్చింది, అయిపోయింది, మనం ప్రశాంతంగా వెళ్ళిపోవాలని వాళ్ళు. బా ఎప్పుడు అదొకటి మాత్రం మ్యాండేటరీగా ఉండేది ఆయనకి. సో ఆయన జీవితంలో మరచిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయో మాకు తెలియాల్సినవి, అంటే అజ్ఞాత కోణాలు అంటారు కొంతమంది, అలాంటివి ఏమైనా ఉన్నాయి? మ్యాక్సిమం నాకు తెలిసైతే ఏముండవు. ఎందుకంటే ఆయన ఒకసారి సక్సెస్ అయిన తర్వాత 94 ఆయన లాస్ట్ ఎండింగ్ వరకు కూడా గ్యాప్ లేకుండానే చిన్న చిన్న గ్యాప్లు వచ్చినా కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రశాంత్ జీవితాన్ని గడిపారు. ఎక్కువ రిస్క్ చేసుకుని అనుకోలేదు, ఫ్యామిలీ దూరం అయినా బాధ లేదు. మ్యాక్సిమం 9 to 6 సండే చేయరు. నైట్ ఎఫెక్ట్ షూట్స్ ఉన్నాయంటే కంపల్సరీగా ఏదైనా ఒక రోజు 2 రోజులు 9 లోపే చేసి బ్యాలెన్స్ మిగిలితే మళ్ళీ ఇంకో రోజు 9కి ఇచ్చేవాళ్ళు తప్ప కంటిన్యూగా 1 వరకు అలా చేయరు. ముందే చెప్పేవాళ్ళు కాబట్టి టైమింగ్స్ ఆయనే చెప్పేవారా? ఈ టైం వరకే ఉంటాను డెఫినెట్గా ముందే చెప్పి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఎండింగ్లో టైమింగ్స్ ఆయనే చెప్పేవారు. మళ్ళీ ఒకసారి సరదాగా నేను చెప్పాలంటే ఆయన గురించి ఒక 5:30 అయింది అనుకో టైం, పెద్ద డైలాగ్ ఉన్న సీనో లేకపోతే లైటింగ్ చేసే సెట్లో ఏమైనా చెప్తున్నారు అనుకో చూసేవారు రానివాళ్ళు అంటే కోడేటర్తో అనగా నాకు అర్థమైపోయింది, ఓ ఈ షార్ట్ లైటింగ్ అంతా అయిపోయి ఇదంతా ఇప్పటికి ఏందో వద్దని చెప్పి, సార్ మీరు వెళ్ళిపోండి మిగతా షార్ట్లు తీసుకుంటాం, మీకు సంబంధించి నేను రేపు తీసుకుంటాను ఆయన నవ్వుకుంటా వెళ్ళిపోయారు అనమాట. టైం చూసుకుని టైం టు టైం పాటించేవారు. అంతే ఫుడ్ విషయాల్లో కానీ వీటిలో కానీ. బ్రేక్ ఏంటంటే ఇళ్ళకెళ్తే ఇంటికి వెళ్ళేవాళ్ళు దగ్గర ఉంటే, దూరం అయితే మాత్రం వెళ్ళకుండా అక్కడే లైట్గా ఆయన చెప్పాక లైట్ ఫుడ్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా రెడీ అయిపోయాడు. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటికీ అందగాడు అనగానే మనం శోభన్ బాబు గారిని తలుచుకుంటూ ఉంటాం. ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేసేవారండి? నిజంగా అది ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం అనాలమ్మా. అలానే సాంగ్ షూటింగ్స్ కానీ ఏదైనా అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నాయనుకో, ఆ షూటింగ్ వెళ్ళంగానే అప్పుడు దాకా మండు టెంట్ ఉండేదల్లా క్లౌడ్స్ కూడా వచ్చి నార్మల్ క్లైమేట్కి వచ్చేది అనమాట. ఈ షూటింగ్ దగ్గరలో ఎవరన్నా రాఘవేంద్రరావు కానీ ఎవరన్నా వేరే షూటింగ్ చేసుకుని వాళ్ళకి క్లౌడీ లేకుండా ఎండ కావాలనుకోండి, సరదాగా అనేవాళ్ళంట, ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్లు సోమరావు గారు షూటింగ్ ఏమైనా చూడండి అనేవాళ్ళంట. అంటే క్లౌడీ రాగానే ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా క్లౌడీ ఉందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో సోమరావు గారు ఉన్నారు అనే భావన కూడా ఆయన అలా పడిపోయింది. ఎండలో చేయరు, ఆయన చేయక్కర్లేదు, ఆటోమేటిక్ అక్కడ క్లౌడీ అలానే వచ్చేది. చాలా సార్లు జరిగిన తర్వాత జోక్గా రాఘవేంద్ర గారు అనేవాళ్ళని మేము చెప్పినవాళ్ళం అనమాట. అదే అంటే 2-3 కిలోమీటర్ల లోపు ఉన్నారేమో చూడండి, అందుకే ఎండ రాకుండా క్లౌడీ ఉందని అంట. అంటే ఆ క్లైమేట్ కూడా ఆయనకి అలా ఉపయోగపడింది. ఆయన సినిమాలు చేసిన హీరోయిన్లలో జయలలిత గారితో కొంచెం సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది అని అంటుంటారు. ఎంతవరకు ఫ్రెండ్షిప్ గా ఉండేవాళ్ళ లేకపోతే ఎలా ఉండేవారు వాళ్ళిద్దరు? అంటే నేను వెళ్ళేపటికి నేను 84లో వెళ్ళాను. ఈ ఫ్లాష్ బ్యాక్ లన్నీ ఎప్పుడు అయిపోయినాయి అప్పటికి. అయితేనంటే ఈ డాక్టర్ బాబు అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా మన తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్ అనమాట. ఒకే సినిమా చేశారు. భరద్వాజ గారి ఫాదర్ ప్రొడ్యూసర్. అది ఊటీలో తీశారు అన్నమాట. సినిమా యావరేజ్గా బాగా ఆడింది. ఇక అది రకరకాలుగా చెప్పుకోవడం మనం వింటాం. దాన్ని యూట్యూబ్లో వాటిలో మనం కొన్ని విషయాల్లో కూడా చూసాం కాబట్టి నేను ఎక్కువ చెప్పడం కూడా బాగోదు. సో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతూ మనం కరుణ గారి గురించి అడిగా నేను ఇందాక. అయితే వాళ్ళైనా సరే ఎందుకు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడడం కానీ మెమరీస్ని గుర్తు చేసుకోవడం కానీ ఎందుకు చేయరు? మనకేంటంటే ఆయనకి జనరల్గా ఎక్కువ ఫస్ట్ నుంచి ఇష్టం లేదని చెప్పాను కదా, ఫాదర్కి ఇష్టం లేదు, తనకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు నేనున్నా నేను ఇంట్రెస్ట్కి వచ్చాను. అలా ఇప్పుడు సోమరావు గారి గురించి మురళీమోహన్ గారు చెప్తారు, జయసుధ గారు చెప్తారు, కోదండరావు గారు చెప్తారు, అందరూ చెప్తారు. అలాంటప్పుడు నేను సపరేట్గా వచ్చి చెప్పేది ఏముంది, మనం సపరేట్గా వచ్చి చెప్పేది ఏం లేదు. ఆయనలో మనసులో భావన ఉండటం వల్ల ఆయన బయటికి రావట్లేదు. చెప్పాలని ఆలోచన ఉంటే డెఫినెట్గా బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పటికీ సామాన్యంగా బయటికి రారు. అలా బయటికి రాని టైంలో ఈ మొన్న సోమరావు సేవా సమితి వాళ్ళు తిరుపతిలో ఒక హోటల్ కట్టారనమాట. ఆయన పేరు పెట్టారు. ఎందుకంటే ఈ అభిమానంతో ఆయన పేరు పెట్టారు. అసలు ఎవరైనా హోటల్కి సోమరావు సేవా సమితి అనే పేరు పెడతారా? పెట్టరు కదా. పెట్టకపోతే ఈ 10 మంది సోమరావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ 10 మంది వెళ్ళి
మీరు కంపల్సరీగా మా తరం తర్వాత మళ్ళీ మా పిల్లలు ఎవరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, నాన్నగారు అమ్మాయిలుగా మీరు మాకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చి మీరు దీన్ని ఓపెన్ చేయాలని అడిగితే చాలా కష్టం నాకు తెలిసి రావడం అనుకున్న అన్ని అడిగినా కూడా, అయినా కూడా రిక్వెస్ట్కి వీళ్ళు అడిగారు, అడిగితే వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. దాన్ని ఇప్పుడు రోజు కూడా నేను చూడండి పంపించాను. ఎందుకంటే అది ఎందుకో తను ఇష్టపడరు బయటకు వచ్చి, అలా ఆయన జీవితం అలా వెళ్ళిపోతుంది సాఫీగా, బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఎలా అయితే శోభన్ బాబు గారు కోరుకున్నారో అలానే ఉన్నారు. అందుకని అది పిల్లలు కూడా వినాలిగా మాట, కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఓకే, చివరి సినిమా ఆయన మెమరీస్ లో ఆయన తీసిన ఒక చివరి సినిమాలో ఆయనకి జ్ఞాపకాలు ఏమైనా మీకు గుర్తున్నాయా? అంటే లాస్ట్ సినిమా ఆయనకి అలో గురు ఆలీ గారి కాంబినేషన్ సినిమా, దానికి ముందు దొరబాబు అని ఆయన ఫ్యానే, మళ్ళీ ఇది ఒక విషయం మీకు తెలియాలి, ఐబికే మోహన్ గారు అని ఆయన సోనో గారి ఫ్యాన్, చాలా సంవత్సరాలు ఫ్యాన్గా ఉండి తర్వాత నేను మీతో ఒక సినిమా తీయాలనుకుంటున్నానని అంటే ఫ్యాన్ సినిమా తీయటం ఏంటని కొంచెం ఆలోచించారు, కానీ లాస్ట్కి తప్పలా డేట్లు ఇచ్చారు, అదే దొరబాబు సినిమా అనమాట. తర్వాత ఆయన మళ్ళీ వేరే ఏదో చేసుకుని తర్వాత ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, బ్రహ్మానందం గారితో కూడా ఏమైనా పరిచయాలు ఉండేవా శోభన్ బాబు గారికి? యాక్చువల్గా నేను చివరిగా చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మా, ఇప్పుడు సోనో గారు చెప్పారు, మేము కొంతమంది ఉన్నారు, కొంతమంది వినలేదు, ప్రొడ్యూసర్స్ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూ ఒకటి ఉంది, నన్ను మేము 14 సినిమాలు ప్రొడ్యూసర్ కదా నేను, ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆత్మతృప్తి ఒకటి కలుగుతుంది అనమాట. ఎవరి లైఫ్ని చెడగొట్టుకోరాయా, కొన్ని బాగా జరుగుతాయి, కొన్ని బాగా జరగవు అనే డైలాగు చెప్పి అది విన్నప్పుడు మనలో ఎక్కడో అసంతృప్తి నాకు ఒక సాటిస్ఫాక్షన్ చేస్తాను అనమాట. నేను బ్రహ్మానందం గారు కూడా కలిసి ఆయన హీరోగా సరసాల సగోడు సినిమాకి నేను ఆపరేటివ్ కెమెరామెన్ని, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మా సొంత సినిమాల్లో కూడా బ్రహ్మానందం గారు యాక్ట్ చేశారు. కానీ అది వేరు, ఈ మొన్న ఇంటర్వ్యూ వేరు అనేది నాకు ఎక్కువ మనసులో ఆ ఇంటర్వ్యూ చూసిన దగ్గర నుంచి కలిగిందనమాట. ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా చెప్పేవాళ్ళు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక లైటు భగవంతుడు వేసాడు నాకు, ఎన్నో సంవత్సరాలు నా మీద ఉంది, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ సంవత్సరాలు ఉండగలిగాను అని అనేవారు. అలానే ఇండస్ట్రీకి వచ్చే వ్యక్తి ఎవరైనా సరే తన మీద లైట్ ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో ఎవరికి తెలియదు. కాబట్టి దీని కనెక్టింగ్ సోనో గారిది ఏంటంటే ఇలా ఉండదు కాబట్టి మీరు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడినప్పుడు మిగతా టైంని సేవ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు. దాన్ని ఆ బ్రహ్మానంద గారి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. నిజమే కదా, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ అప్పటి నుంచి ఆయన మొదటి నుంచే చెప్పేది అదే, ఈ రంగుల ప్రపంచంలో మీ మీద రంగు ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఉన్నంత వరకు సంపాదించుకొని దాచిపెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి శోభన్ బాబు గారు. 100% అమ్మా, అది దాని మిగతా టైంని గడపడం కోసమే. ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఆల్రెడీ 2 సార్లు చెప్పాను కాబట్టి సేమ్ రిపీట్. ఓకే, నిజంగా ఆయన గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ మధుర జ్ఞాపకాలు కానీ, ఆయనతో ఉన్న సన్నివేశాలు కానీ, సందర్భాలు కానీ మీరు చెప్తుంటే ఒక్కసారి మేము కూడా ఆయనతో పాటు జర్నీ చేసిన ఫీలింగ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్, ఆయన గురించి ఎన్ని విషయాలు వివరంగా మాకు చెప్పినందుకు ధన్యవాదములు. మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా, ఐ డ్రీమ్ వారికి కూడా థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.